ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం సిద్ధవటం రోడ్లోని ఎరుకుల కాలనీ ఎదురుగా జరిగిన జంట హత్యల ఘటనలో గాంధీనగర్కి చెందిన పసుపులేటి వెంకట సుబ్బయ్య కుమారులు పసుపులేటి సాయి కుమార్ 25 సంవత్సరాలు, పసుపులేటి ప్రశాంత్ 28 సంవత్సరాలు ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన కేసులో 6గురిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటల సమయంలో మార్కెట్ యార్డ్లో లకిడి వెంకట ప్రమోద్ కుమార్ మరియు పసుపులేటి సాయి కుమార్, పసుపులేటి ప్రశాంతులపై జరిగిన గొడవలో చంపుతామని పౌరస పదజాలంతో దూషించుకోవడం వెంకట ప్రమోద్ కుమార్ అది మనసులో పెట్టుకొని తండ్రి లకిడి విజయ్కి చెప్పి వారి అనుచరులతో కలిసి గాంధీనగర్లోని సాయి కుమార్ ప్రశాంత్పై దాడి చేసి ఇంటిపై వారిని కత్తులతో పొడవగా ఇద్దరు మరణించారని ఈ కేసులో దర్యాప్తు చేసి 1 లకిడి విజయ్ భాస్కర్, 2 లకిడి వెంకట ప్రమోద్ కుమార్, 3 లకిడి తరుణ్ తేజ్, 4 బీరం భరత్ కుమార్ రెడ్డి, 5 గణేష్, 6 మనుకుంట ఉదయ్ కుమార్ అనే 6గురిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నామని డీఎస్పీ వంశీధర్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగాంధర్, సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జె గురయ్య. చంపడం జరిగింది సిద్ధవటం రోడ్లో. యాక్చువల్గా దీనికి మెయిన్ కారణం ఏంటంటే సిద్ధవటం రోడ్లోనే నిన్నటి దినమున 11 గంటలప్పుడు లకిడి విజయ్ భాస్కర్ పెద్ద కొడుకు ప్రమోద్ కుమారు మార్కెట్ యార్డ్ దగ్గర ఉండగా చనిపోయినటువంటి ఇద్దరు కూడా ఆ వ్యక్తితో గొడవ పడడం జరుగుతుంది. గొడవ పడడం కాకుండా అతనికి వెనకాల చేయితో కొట్టినప్పుడు ఒక దెబ్బ తగులుతూ ఉంది. అది మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకు వాళ్ళ తమ్ముడికి చెప్పగా వాళ్ళందరూ కలిసి ఎలాగైనా సరే ఈ ఇద్దరు వ్యక్తులు చంపాలని నిర్ణయించుకొని మిగతా ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి అందరూ కలుసుకొని అక్కడి నుండి వీళ్ళు ఎక్కడున్నారని సెర్చ్ చేసుకుంటూ వచ్చే క్రమంలో సిద్ధవటం రోడ్లోనే నిన్న నేరం జరిగిన ప్రదేశంలో వాళ్ళు కనపడడం జరిగింది. వెంటనే అక్కడి నుండి వాళ్ళు ప్రమోద్ కుమారు ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి కొట్టి కత్తితో పొడిచి మరియు బండరాయితో చంపడం జరిగింది. అలాగే సాయి కుమార్ను లకిడి విజయ్ భాస్కర్ అతని చిన్న కొడుకు పొడవగా ఈ తరుణ్ తేజ్ స్నేహితులైనటువంటి మిగతా 3 ఫ్రెండ్స్ పట్టుకోవడం, కాళ్ళు చేతులతో తన్నడం జరిగింది. అయితే లకిడి విజయ్ భాస్కర్ ఇద్దరు కొడుకులు కూడా ఇద్దరు వ్యక్తులను పొడవడం వలన వాళ్ళు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే సాయి కుమార్కు కొద్దిగా ప్రాణం ఉండడంతో హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము, కానీ తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఈ ఇద్దరిని చంపేదానికి కారకులైనటువంటి 6 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు హాజరు పెడుతున్నాము. ఈ కేసులో దర్యాప్తు కూడా వేగవంతం చేసి ముద్దాయిలకు శిక్ష పడేలా చేస్తాం. సార్ అది వాళ్ళని చంపాలనే వచ్చారు, ఆ క్రమంలో చంపారు. సార్ కత్తి లకిడి విజయ్ ఎవరు అంటే నేరానికి వచ్చారు, కత్తి తీసుకొని వచ్చారు, వాళ్ళ కత్తితోనే పొడిచారు. ముద్దాయిలే కత్తి తీసుకొని వచ్చి ముద్దాయిలే ఇద్దరిని పొడవడం జరిగింది కత్తితో. ఆ తర్వాత బండరాయితో కూడా కొట్టారు. సేమ్ లేదండి, మామూలుగా క్యాజువల్గా రొటీన్గానే జరిగింది, మధ్య మధ్య.